టీజీ భరత్ కర్నూలుకి మంత్రివి కాదు, రాష్ట్రానికి మంత్రివి, గుర్తించుకో. వైఎస్ఆర్సీపీ పార్టీని పారదోలే బాధ్యత మంత్రిగా నీపై లేదా? ఒక నెల చూస్తా, రెండో నెల నేనే రంగంలోకి దిగుతా అంటూ మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పై విమర్శలు స్పందించారు. కర్నూలు వెంకయ్యపాలెం సమీపంలోని కమ్మ సంఘంలో టీడీపీ జిల్లా మహానాడు కార్యక్రమంలో మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రజలకు పనులు చేయాలే తప్ప ఆధార్ కార్డు అడిగి చేయడం ఏమిటని, వైఎస్ఆర్సీపీని నిలువరించే బాధ్యత మంత్రిగా నీపై లేదా అని మంత్రి టీజీ భరత్ పై కేఈ ప్రభాకర్ మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. మననే సీఎం గారు కామెంట్ చేయడం జరిగింది. ఏంటంటే అయ్యా అన్ని చోట్ల కూడా మేయర్ పదవిని అందరినీ తీసేస్తున్నారు, కర్నూలులో ఏమి మీరు తీర్చలేకపోతున్నారు, ఏమి మీ లోపాయకాలు ఒప్పందము అని చెప్పేసి అడుగుతున్నారు. గవర్నమెంట్ ముందర ఉన్నారు, ఆయన చేతిలో కూడా 16 మంది దాకా మరి కార్పొరేటర్లు ఉన్నారు. ఇంతమంది మనం పెట్టుకొని ఇంకా మనం తీర్చలేక వైసీపీ వాళ్ళు కొనసాగుతుంటే సిగ్గుతో చెప్తున్నా. ఎక్కడ లేదు మనకి చెప్పండి. ఏంటికంత పొరపాటున మీరు ఏదైనా అడగాలనుకుంటే అడిగితే ఒక ఫోన్ చేస్తే అందరూ వచ్చి మీ ఇంటికాడనే మీ మానవుని ఇవ్వగానే మరి ఆ చెప్పే కార్యక్రమం మొదలు పెట్టారు. ఎందుకు మీకు చేయటం కూడా ఎక్కడా లేదు. ఇంకొకటి, మీరు మిమ్మల్ని ఆర్థికంగా బలపరచాలనే ఉద్దేశంతో మేము అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఈ రోజు వైసీపీ వాళ్ళతో కలిసి వ్యాపారాలు చేయడానికి ఈ రోజు మొదలు పెడుతున్నారంటే మనం సిగ్గుతో పరవచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని తెలియజేస్తున్నా. అయ్యా మీరు మన కర్నూలుకే మంత్రి కాదు, మరి రాష్ట్రానికే మంత్రులు. మరి వైసీపీ అనే పార్టీ ఈ రాష్ట్రంలో చేయకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మరి ఈ వైసీపీ వాళ్ళని ఆర్థికంగా మరి పైకి తేవడానికి మీరు ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి ఈ సమావేశంగా కూడా నేను హెచ్చరిస్తున్నా. ఒక నెల చూస్తాం, ఒక నెల 2 నెలలు చూస్తాం, డైరెక్ట్ గా అసలు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఒక్కసారి ఆలోచన చేయండి. కార్యకర్తలు ఎంతో నిరాశతో ఉన్నారు. మీకు అన్ని పదవి అందించడం వల్ల వచ్చింది. మరి దాన్ని కాపాడుకునే 10 మందికి మీరు సాయం చేసే పద్ధతిలో ఉండాలని మీరు సందర్భంగా కోరుకుంటూ, రాని సోదరులకంతా కూడా దాని తర్వాత ఒకటి పదవులు వస్తాయి. మేమంతా కూడా చేశాం అని మేము ఖాళీగా ఉన్నాం. అయినా మరి ఎప్పుడో ఒకసారి పదవి వస్తాదని ఆశంగా ఎదురు చూస్తున్నాం. ఎవరైతే కార్యకర్తలు మరి పని చేస్తారో వాళ్ళ దృష్టి అంతా కూడా ఉంటుంది. మరి ఈసారి పార్టీని అది అంటే రాబిన్సన్ లోన్లు అంతా ఉండవచ్చు. వాళ్ళు కూడా పార్టీ అధిష్టానానికి ఈ మినిమాలో ఈ మాటలు వచ్చినాయని మీరు పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఉంటే మరి ఇదే విధంగా కొనసాగిస్తే మళ్ళీ మన పార్టీ వస్తుందో నాకు అనే భయము మరి మాలో ఉంటుంది. ఎందుకు చేయాలి ఈ పార్టీ అనేది మరి పడుతుంది. కాబట్టి కార్యకర్తని బలోపేతం చేయండి. కార్యకర్తలను బలోపేతం చేయండి. మీరు ఒకరిద్దరు నాయకులను చూసుకుంటే కాదు, కార్యకర్తలుగా ఈ రోజు పార్టీకి అండగా ఉంటున్నారు. కాబట్టి అటువంటి కార్యకర్తలు ఎవరో గుర్తించి ఈ రోజు మీరు వాళ్ళకి పదవులు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి ఈ రోజు ప్రవేశమైన ఈ తీర్మానాలన్నింటినీ కూడా పూర్తిగా మద్దతు తెలియజేస్తూ ఇంకా అనేక కార్యక్రమాలు ఇవే ఇంకా మనం ఒక జిల్లాది మర్చిపోయాం. మెగాసీడ్ ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మర్చిపోయాము. దాన్ని కూడా మన జిల్లాలో చేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.